ప్రస్తుతం ఒక గత 10, 15 ఏళ్ళు 20 ఏళ్ళుగా వచ్చే సినిమాల మీద నీ ఒపీనియన్ ఏంటి? అంటే కొన్ని మంచి సినిమాలు ఇవ్వని లేదు. ఈ మధ్యనే మా అబ్బాయి పెట్టించిపోతే ఓటీటీ అవి చూస్తున్నాం. ఆహాగ్యం అసలు పెద్ద నాకు అసలు ఇంకా వేరే ధ్యాస ఉండేది కాదు. ఈ పిల్లలు పెంచాలి, పెద్ద చేయాలి, ఈ వచ్చే చుట్టాలు ఇదే ఉండేది. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాం. ఫ్రీ అయిన తర్వాత ఇక ఇప్పుడు కొన్ని సినిమాలు చూస్తున్నాం. చూసిన తర్వాత కొన్ని సినిమాలు మటుకు పిల్లలకు చాలా చెడు నేర్పుతున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సినిమాల పేర్లొద్దు, ఎలాంటి చెడు నేర్పుతున్నాయి ఎగ్జాంపుల్ చెప్పంటున్నా. అంటే వెనక మేము అసలు ఎవరినైనా మీరు అట్లా కాకపోయినా మంచిగా మర్యాదగా మాట్లాడటం అది మన సంస్కారం అసలు ఇక్కడిది. అట్లా కాకుండా అరే ఓరేవో అసలు ఇప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత అది మంచిగా అనిపించదు, కోపంతో అన్నామనే అనిపిస్తుంది. ఇప్పుడు మంచి మాట మాట్లాడినా చెడు అనిపిస్తుంది. అరే ఒరే మాట్లాడకూడదు అంటావు. మంచిగా ఇద్దరు మర్యాదగా ఉండాలి అంతే. ఆ మర్యాద తప్పితే ఇక ఎప్పుడైనా అది చికాకే వస్తుంది. సరే, ఒకటి మర్యాద, రెండు మర్యాద రావట్లేదు. ఇంకేం నచ్చట్లేదు సినిమాల్లో ఇప్పుడు ఈ రోజుల్లో? అన్నిట్లో కలిసి ఉండటం అది అసలు నేర్పట్లేగా సినిమాలు. ఎక్కడ కలిసి అందరూ వెనక జమున లాగా ఉండాలి, సావిత్రి లాగా ఉండాలి అని అనుకుండేవాళ్ళం పెళ్లి కాకముందే. వాళ్ళ అత్తగారి ఇళ్లలో పోయి అట్లా ఉండేవాళ్ళు కదా, అట్లా ఉండాలి అనిపించేది. ఇప్పుడు అట్లా తయారవ్వాలి, అట్లా ఉండాలి. ఇప్పుడు పిల్లలకు తయారు ఒక ఆఫీస్కే పోయేటప్పుడు తయారవుతారు అంతే. ఇంకెప్పుడు రెడీ అవ్వరు, ప్రెజెంటబుల్ కాదు ఎవరు అస్సలు. వెనకైతే మేము ఇప్పటికి కూడా నేను ఎప్పుడన్నా చూడు మంచిగా ఉంటాం. పూజ చేసుకోవడానికి పోయినప్పుడు కూడా నేను మంచిగానే ఉంటాం. ఇప్పుడు అసలు ఆ తయారవ్వంటే ఆ పిల్లలకి అది ఎక్కడికన్నా పోతేనో సినిమా పోతేనో, సినిమాలకు కూడా మామూలుగానే పోతున్నారులే. ఒక ఆఫీసు పోయేటప్పుడే ఉన్నా మరి. సో ప్రెజెంటబుల్గా ఉండట్లేదు.